వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. అఖండ 2 సినిమా అభిమానులకు నేర్పిన గుణపాఠం ఏమిటి? అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవాలా? పరువు ప్రతిష్ఠ కోసం ప్రాణత్యాగం చేయాలా? పేదవాడికేనా పరువు ప్రతిష్ఠ? అధికారం, మంది, మార్బలం, డబ్బు అనేది ఉంటే పరువు ప్రతిష్ఠ అవసరం లేదా? అభిమానులు, పార్టీ కార్యకర్తల భావోద్వేగానికి ఎలాంటి ప్రాధాన్యత ఉండదా అనే అంశాలను ఈరోజు చర్చించుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న వారందరూ కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించండి. ఒక పేదవాడు కానీ, మధ్య తరగతి వ్యక్తి కానీ 10 రూపాయలు అప్పు తీసుకున్నా భయపడిపోతాడు. అప్పు ఎలా కట్టాలి, తీర్చకపోతే పరువు పోతుంది కదా అని అనుక్షణం సతమతమైపోతుంటాడు. అప్పు చెల్లించలేకపోతే విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు కూడా చేసుకుంటాడు. అలాగే ఒక పెళ్లి సంబంధం కుదుర్చుకున్న ఫలానా ముహూర్తానికి నిశ్చితార్థం అనుకొని బంధుమిత్రులకు చెప్పిన తర్వాత అనుకున్న సమయానికి డబ్బులు అందక పెళ్లిళ్లు రద్దు అయినప్పుడు ఎంతో మంది ఆత్మహత్యలు చూసుకుంటాం మనం. పేద మధ్యతరగతులు పరువు ప్రతిష్ఠ కోసం ఎన్నో సందర్భాలలో ప్రాణాలు పోగొట్టుకోవడం మనం చూసాం. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెబుతున్నావు అని మీరు అడుకోవచ్చు. ఆ విషయానికే వస్తే, అఖండ 2 సినిమా గురించి గత కొంతకాలంగా భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 5న రిలీజ్ డేట్ అనేది కొన్ని నెలల క్రితమే ఫిక్స్ అయి ఉంది. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్లు రేట్లు పెంచుకోవటానికి కూడా అనుమతిచ్చారు. ప్రీమియర్ షోకి ఒక్కొక్క టికెట్ 600 రూపాయల చొప్పున వేలల్లో టికెట్లు అమ్మారు. దేశవ్యాప్తంగా అభిమానులు ప్రీమియర్ షో చూడటానికి టికెట్లు భారీగా కొనుగోలు చేశారు. అలాంటి సమయంలో ఆఖరి నిమిషంలో సినిమా రిలీజ్ నే రద్దు చేశారు. దీనికి కారణం ఏమిటి? 14 రీల్స్ సంస్థ నిర్మాతలు 28 కోట్ల రూపాయలు ఈరోస్ సంస్థకి బాకీ ఉండటమే. వినటానికి మీకెలా ఉందో కానీ మాకు ఆశ్చర్యంగానే ఉంది. దాదాపుగా 200 కోట్ల బడ్జెట్ తో సినిమాని నిర్మించిన సంస్థ 28 కోట్ల రూపాయలు బాకీ ఉండడం వల్ల రిలీజ్ ఆగిపోయింది. అంటే ఎంత పరాభవం, ఎంత అవమానం, ఎంతో పరువు ప్రతిష్ఠ దిగజారిపోయినట్లు. ఆ 14 రీల్స్ సంస్థ నిర్మాతలకు అప్పు కట్టాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే వాళ్ళు ముందుగానే ఈరోస్ సంస్థకి ఏదో ఒక ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ ఇస్తే సరిపోతుంది కదా, అప్పు తీరిపోతుంది కదా, వీళ్ళ పరువు ప్రతిష్ఠ నిలబడేది. అలా ఎందుకు చేయలేదు అంటే, అప్పు కట్టకుండా ఎగ్గొడదామన్న ఆలోచననా? అంతేకాకుండా 14 రీల్స్ అనే పేరుని మార్చి 14 రీల్స్ ప్లస్ అనే కొత్త పేరుతో సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారు. అంటే సినిమా రిలీజ్ అనేది ఆగిపోయి ఎంత పరువు పోయినా పర్లేదు, కానీ డబ్బు మాత్రం చెల్లించకూడదనేదేనా ఆ సంస్థ నిర్మాతల ఉద్దేశం? అదే ఒక సామాన్యుడు అప్పు చెల్లించలేని పరిస్థితుల్లో ఎంత మానసిక వ్యధకు లోనవుతాడో అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంకో కోణాన్ని చూద్దాం. నందమూరి బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో కానీ, రాజకీయాల్లో కానీ, ఆర్థిక పరమైన అంశాల్లో కానీ టాప్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి. బాలకృష్ణ గారి బావగారు మరియు వియ్యంకుడు నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశ ప్రధానినే నిర్ణయించగల స్థాయిలో ఉన్నారు. అల్లుడైన నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ లోనే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటోడు. మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బాలకృష్ణకి ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు.
అఖండ 2 అనగానే మనందరికీ మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది బాలకృష్ణ గారే. అంతేకాని 14 రీల్స్ సంస్థ అనేది ఎవ్వరికీ గుర్తురాదు, ఎవరికి తెలీదు. అఖండ 2 సినిమా రిలీజ్ ఆగిపోతే నామర్దపాలయ్యేది బాలకృష్ణ గారే. ఎవరు ఏమనుకున్నా బాలకృష్ణ గారి పరువే దిగజారిపోయేది. బాలకృష్ణ కానీ, అల్లుడు లోకేష్ కానీ, బావ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ 28 కోట్ల రూపాయలు అనేది పెద్ద లెక్కలో అమౌంట్ కాదు. లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చే వీళ్ళకి 28 కోట్లకి పూచీకత్తు ఇవ్వలేకపోయారా? సామాన్యులు ఇదే గమనించాలి. కొన్ని వేల కోట్లకి అధిపతులైన వీళ్ళు తమ పరువు బజారును పడిపోతున్నా చూస్తూ ఉండిపోయారే తప్ప 14 రీల్స్ సంస్థకి ఎలాంటి పూచీకత్తు ఇవ్వలేదు, ఎలాంటి భేషజాలకి పోలేదు. చిత్ర నిర్మాత అనేవాడు సినిమా రిలీజ్ చేయడానికి ఏర్పడ్డ అడ్డంకులన్నీ సరిచేసుకోవలసిన బాధ్యత ఉంటుంది అని వీరందరూ చూస్తూ ఉండిపోయారు. ఇక్కడ మేము చెప్పాలన్న ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, లోకేష్ గారు కానీ పూచీకత్తుగా ఉండాలి అని మేము చెప్పటం లేదు. పేదలు, మధ్యతరగతి ప్రజలు తెలుసుకోవలసిన నీతి గురించి చెప్తున్నాం. మనం ముందు చెప్పుకున్నట్లు సామాన్యుడి ఇంట్లో పెళ్లిళ్ళకు కానీ, పండగలకు కానీ ముహూర్తాలు పెట్టుకొని అనుకోని సందర్భంగా అవి రద్దయినప్పుడు సామాన్యులు ఆత్మహత్యలకు సిద్ధపడతారు. అది మంచిది కాదు. అలాగే ఎలాంటి భావోద్వేగాలకు లోనవ్వవలసిన అవసరమూ లేదు. ఏది ఏం జరిగినా అంతా మన మంచికే అనుకొని ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటే మాత్రం చాలు. అంతేగాని మా పార్టీ ఓడిపోయింది, మీ పార్టీ గెలిచింది, మీ పార్టీ ఓడిపోయింది, మా పార్టీ గెలిచింది అంటూ పరువు హత్యలకి, ఆత్మహత్యలకి పాల్పడి మీ కుటుంబానికి తీరని లోటును చేకూర్చవద్దు. అదేవిధంగా హీరోల మీద ఉన్న పిచ్చి అభిమానంతో మీ స్తోమతను మించి ఖర్చు పెట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏమి చేయాలో దిక్కుచోచక ఆత్మహత్యలకు పాల్పడద్దు. ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు, హీరోలు గాని, రాజకీయ నాయకులు గాని సమస్య శృతిమించినప్పుడే జోక్యం చేసుకుని దాన్ని సాల్వ్ చేస్తున్నారు కానీ ముందుగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అది పరువు పోయినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఇది గమనించి పేదలు, సామాన్యులు తమ స్తోమతను చూసుకొని నడుచుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 Soumya News. Please subscribe.